కర్ణాటకలో 400 కోట్ల దారి దోపిడీ కేసు. అదంతా ఉత్తదే అని తేల్చి కేసు కొట్టేసిన కోర్టు, మహారాష్ట్ర మున్సిపల్ ఎన్నికల సమయంలో ఓ ట్రక్లో తరలిస్తున్న 400 కోట్లు హవాలా సొమ్ము దోపిడీకి గురైంది. ఈ కేసు అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆ వాహన డ్రైవర్ చేసిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు తాజాగా అదంతా కట్టుకథ అని తేల్చేశారు. దోపిడీ అంతా బోగస్ అని నిర్ధారించారు. పోలీసులు న్యాయస్థానం తెలిపిన వివరాల ప్రకారం మహారాష్ట్రలోని నాసిక్కు చెందిన సందీప్ పాటిల్ అనే ఒక ట్రక్కు డ్రైవర్ గత ఏడాది అక్టోబర్ 22న తన ట్రక్కులో 400 కోట్ల హవాలా సొమ్ము తరలిస్తుండగా బెలగావి జిల్లాలో చోర్లాఘాట్ ప్రాంతంలో 7 వ్యక్తులు తనను అడ్డగించి దాడి చేసి 400 కోట్ల విలువైన 2000 నోట్లతో పరారైనట్లు ఫిర్యాదులో పేర్కొన్నాడు. అయితే అక్టోబర్లో దోపిడీ జరిగినట్టు చెప్పిన సందీప్ పాటిల్ గత ఏడాది డిసెంబర్ 15న మహారాష్ట్రలోని నాసిక్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అంతేకాకుండా దారి దోపిడీ గురించి సోషల్ మీడియాలోనూ వీడియోలను అప్లోడ్ చేయడం కలకలం రేపింది. ఈ వార్త కర్ణాటకలో రాజకీయంగా తీవ్ర దుమారం సృష్టించింది. కర్ణాటక నుంచి మహారాష్ట్రకు హవాలా సొమ్ము తరలిస్తుండగా ఈ ఘటన జరిగిందని ఆయన ఫిర్యాదు చేశాడు. అతని ఫిర్యాదు మేరకు 7 అనుమానితులను అరెస్ట్ చేసి విచారించాం. సందీప్ పాటిల్ ఆరోపణలు ట్రక్కు డ్రైవర్, ట్రక్ రూటు, టైమింగ్స్, కాల్ రికార్డులు అన్ని కట్టుకథలైనని తేలాయి. అన్ని కట్టుకథలని పోలీసు అధికారులు వివరించారు. అసలు దోపిడీ కట్టుకథ ఎందుకు అల్లాడనే దానిపై డ్రైవర్ను పోలీసులు పూర్తి స్థాయిలో విచారిస్తున్నారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బెలగావి జిల్లాలో 400 కోట్ల నగదు దోపిడీ కేసును కోర్టు కొట్టేసింది. ఈ కేసులో అరెస్ట్ అయిన 7 న్యాయస్థానం ఇప్పటికే విడుదల చేసింది. ఈ విషయమై న్యాయమూర్తి మాట్లాడుతూ ఈ కేసులో సరైన ఆధారాలు లేవని, నేరాన్ని నిరూపించడంలో ప్రాసిక్యూషన్ విఫలమైందని మహారాష్ట్రలోని ఇగాత్పురి కోర్టు తీర్పునిచ్చింది. అరెస్ట్ అయిన 7 నిందితులను నిర్దోషులుగా ప్రకటించింది. ఈ కేసు దర్యాప్తునకు ఏర్పాటైన సిట్ ఫిర్యాదుకు దర్యాప్తులో తేలిన అంశాలకు పొంతన లేదని కోర్టు తేల్చింది. దోపిడీపై మహారాష్ట్రలోని నాసిక్కు చెందిన సందీప్ పాటిల్ చేసిన ఫిర్యాదే పూర్తిగా అబద్ధమని పేర్కొంది. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే అతనిపై పోలీసులు కేసు నమోదు చేయకపోవడం గమనార్హం.